తమ్ముడు ఎలా ఉన్నాయిరా? బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఇవైతే నేలంతా కూడాను పాకేసి ఉన్నాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మనం పండించేది కాదు, అడవి తల్లి మనకి ఇచ్చేది. సో ఇటువంటి అదృష్టాన్ని మీరు ఎప్పుడైనా మిస్ చేసుకోవద్దు. మీకు కనిపిస్తే కనుక హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను మంచి వీడియోతో మీ ముందు రాబోతున్నాను. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. సో మీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు. ఈరోజైతే మాకు అడవిలో దొరికే ఆ పళ్ళు కోసం అయితే మేము చిన్ని వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాము. సో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే మాకు విలేజ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే ఇంచుమించుగా ఒక 1.5 కిలోమీటర్ అయితే మేము నడవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా వెళ్ళాలి ఏంటనేది కూడా మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. కోసం అయితే సపరేట్గా నేను మా తమ్ముడు కలిసి వెళ్తున్నాము. సేవలోనే దొరుకుతాయి, అలానే ఈ సీజన్లోనే మాత్రమే మనకు దొరుకుతాయి. ఆ పళ్ళు ఏంటో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. దగ్గరలో అయితే వచ్చేసాము. సో ఆ చెట్టు ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాము. తమ్ముడు అయితే ముందర వెళ్తున్నారు. చూడండి, లొకేషన్ అంతా కూడాను బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా విలేజ్ అని. ఏంటంటే గుంపులుగా ఉంటుంది మా విలేజ్ అనేది. కొండలు అనేవి చాలా పెద్దవిగా ఉంటాయి. మేమైతే చెట్టు దగ్గరికి వచ్చేసాము. ఏ విధంగా ఉంటాయో ఏంటనేది ఈ యొక్క వీడియోలో అయితే పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రయత్నం కాదు, చూపించేస్తాను నేను, ఎందుకంటే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇదిగో చెట్టు అయితే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట. మేమైతే బొడ్డ చెట్టు అనేసి అంటాము. మీరు మీ ప్రాంతాల్లో ఏమైనా పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ బొడ్డపళ్ళు అనేవి మనకు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, అందుకనేసి మేమైతే రావడం జరిగింది. మా తమ్ముడు అయితే ఆల్రెడీ తీస్తున్నాడు. ఒకసారి చూద్దాము దగ్గరికి వెళ్ళి ఉన్నాయో లేదో. పండుగనే ఉన్నాయా? ఇవంతా కూడాను నేలలో పాకుతూ ఆ తీగెల్లా వచ్చేసి ఆ తీగెల్లోనే ఇదైతే పంట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు సహజంగా అడవుల్లో దొరుకుతాయి మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే. ఏంటంటే ఇవి సిటీస్లోనే చాలా తక్కువ. వీటిని పక్షులు ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి. చెట్టు అయితే ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతిది కూడాను వైర్లుగా పోతూ ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట. ఇక్కడైతే చాలా తక్కువగా వచ్చాయి. అండ్ అలానే ఈ చెట్టుగా అయితే ఇంకా పండలేదు, అందుకనేసి మేము వేరే దగ్గర అయితే వెళ్తున్నాము. అక్కడైతే ఇంచుమించుగా ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవలసి ఉంటుంది అడవి. మేమైతే వేరే చెట్టుకు అయితే వెళ్ళబోతున్నాము, ఎందుకంటే ఇక్కడ చాలా కూడాను చాలా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకనేసి మేమైతే వేరే చెట్టుకి వెళ్తున్నాము. అక్కడ కూడా మరి కాసాయో కాయలేదు మాకైతే తెలీదు. ఆ చెట్టుకి నా చిన్నతనంలోనే వెళ్ళాను, మళ్ళీ ఈరోజే వెళ్తున్నాను అనమాట. చూద్దాం ఒకసారి ఉన్నాయో లేదో. దానికి చిన్నదారి, ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే కొనసాగించాలి. హాయ్ అండి అందరికీ. సో సెకండ్ చెట్టుకి వెళ్తున్నామని చెప్పాం కదా, ఇదేనమాట చెట్టు అయితే. ఇక్కడ కిందన కూడాను చాలా ఎక్కువగా అయితే పళ్ళు ఉన్నాయి. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. నేనైతే తీసుకుంటాను వీటిని. ఇదిగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట పళ్ళు అనేవి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పండిపోయి ఉన్నాయో. చూస్తున్నారు కదా, మా తమ్ముడు అయితే ఇంకా తీస్తూనే ఉన్నాడు. పళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవుగో మనకు రెడ్గా కనిపిస్తున్నాయి కదా, ఎర్రగా కనిపిస్తున్నాయి, అంతా కూడాను పళ్ళే అనమాట. తమ్ముడు అయితే తీస్తున్నాడు. అయిగోరా అటు కూడా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి కదరా. ఓకే, మనం ఈ చెట్టుకు రావడం అదృష్టం అనుకోవాలి. ఇంతకు మించి మనం వెళ్ళలేం. మా తమ్ముడు అయితే అలా మెల్లిమెల్లిగా కిందన ఉన్నాయి అవంతా కూడాను పళ్ళు అనేది తీస్తున్నాడు అనమాట. చూపిస్తాను చూడండి మీకు. ఫ్రూట్స్ అనేవి ఇదిగో ఈ విధంగా ఉంటాయి. ఇవి మనము కడిగేసి తినొచ్చు, కడగకుండా కూడాను మాకు ప్రాంతాల్లో అయితే తింటూ ఉంటారు. ఇదిగో చూడండి ఏ విధంగా పండిపోయి ఉన్నాయి. కొన్ని అయితే ఎంత చక్కగా ఉన్నాయో కదా. అలా తీరా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరు తీయలేదు అనుకుంటా ఇక్కడ. కదా, ఇవైతే నేలంతా కూడాను పాకేసి ఉన్నాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలానే మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా నాకు ఛానల్ని ఫాలో చేసి ఉంచుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, దీన్ని అయితే మనం తీసుకుందాం.
చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మేమైతే బొడ్డపల్లి అనేది తీయడం జరిగింది. మా గిరిజన ప్రాంతాల్లో వీటిని చాలా ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి కూడా ఈ యొక్క సీజన్కి మాత్రమే పండుతాయి. అలానే వీటిని మాకు గిరిజన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, చాలామంది కూడాను అడవులకి పనులకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఆకలి వేసినప్పుడు అయితే వీటిని తింటూ ఉంటారు మాకు గిరిజన ప్రాంతంలో. సో మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే బొడ్డపళ్ళు అనేసి అంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని భాషల్లో వేరే విధంగా పిలుస్తూ ఉంటారు. తెలుసుకోవాలని మేమైతే చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మీరు ఎప్పుడైనా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా పళ్ళు అయితే. ఇది నాకైతే నోరు ఊరిపోతుంది, కానీ మా తమ్ముడు ఇంకా తీద్దాం కానీ తర్వాత తిందామనేసి అంటున్నాడు. ఇది చూడండి, తమ్ముడు అయితే కొన్ని పళ్ళు కోసం అయితే చెట్టు ఎక్కుతున్నాడు. ఈ చెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. ఉన్నాయా పండ్లు? ఉన్నాయి తమ్ముడు. అవుగో చూస్తున్నాడు కదా, పైనంతా కూడాను పళ్ళు అనేవి ఉన్నాయి, కొన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇదే సీజను, కాకపోతే ఇదే మొదటిసారి పండడం అనమాట. ఇంకా ఉంది సీజన్ దీనికి. 1 month 2 months వరకు అయితే ఇవి పుళ్ళు అవైలబుల్గా ఉంటాయి. పండలేదా? దిగే అయితే ఇంకెందుకు, సరిపోతాయి వాటినే మనం తినలేము ఇప్పుడు. ఈ మేము తీసిన బొడ్డపల్లి అంతా కూడాను మనోడైతే పాకెట్స్లో వేసుకుంటున్నాడు. మేము తక్కువగా ఉంటాయి కదా అనేసి మేమైతే ఏం తీసుకురాలేదు. తమ్ముడు సరిపోద్దా? సరిపోద్ది. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఎంత ఉన్నాయో, ఎంత తీసేసామో మేము. మేమిద్దరం అయితే అసలు తినలేము. తమ్ముడు అయితే ఇప్పుడు మనం తీసుకున్న బొడ్డపల్లి ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్గా అడిగేసి వాటిని అయితే ఒకటి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనం కడగకుండా తినడం వల్ల అక్కడ మనకు చాలా నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే మాకు గిరిజన ప్రాంతాల్లో అయితే ఎవరు కూడాను కడిగేసి అయితే తింటారు. మేమైతే అలా ట్రై చేసాము. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. వీటిని కోయడానికి మేమైతే పెద్ద అడవే ఎక్కాము. చెరువుల్లో ఉన్న పూతకాయలంతా కూడాను నా మీదుగా వచ్చి పడ్డాయి. చూడండి నా పెయింట్ అంతా అస్సలు ఏమీ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చూడాలి నా బాధ. ఎందుకంటే వీటిని తీయాలి మనము. ఇలానే ఉంటుంది మా ప్రాంతాల్లో. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము తీసుకొచ్చిన పళ్ళను అయితే మొత్తం కూడాను నీట్గా కడిగేసి వీటిని అయితే మేము కొంత తినేసి కొంత అయితే ఇంటికి తీసుకెళ్దాం అనేసి మేమైతే వీటిని కొన్ని అయితే కడిగేయడం జరిగింది. సో దీన్ని మీకు టేస్ట్ చేసి చూపిస్తాను, ఏ విధంగా ఉందో ఏంటో అనేది చూద్దాం ఒకసారి. చాలా చాలా బాగుంది. ఇది పండు లోపల అయితే ఈ విధంగా ఉంటుంది, గుజ్జు లాంటిది. సో కొంత పిక్కలుగా ఉంటుంది. సూపర్, అసలు ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే ఇవి ఏ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండేవి. ఇవి మనం పండించేది కాదు, అడవి తల్లి మనకి ఇచ్చేది. సో ఇటువంటి అదృష్టాన్ని మీరు ఎప్పుడైనా మిస్ చేసుకోవద్దు. మీకు కనిపిస్తే కనుక మేమైతే అసలు మిస్ చేయము మా ప్రాంతాల్లో. మీ ప్రాంతాల్లో వీటిని ఏమైనా పిలుస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో అయితే బొడ్డపళ్ళు అనేసి అంటారు. సూపర్ సూపర్ అంటే సూపర్, అసలు అంతే. ఇంకా వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సో వీడియోలో మొత్తం చూడండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది ఈ వీడియో అయితే. ఒకసారి చూసి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. తమ్ముడు ఎలా ఉన్నారా? బాగున్నాయి. వేరే లెవెల్ మావా, నిజంగా. మీరు తినాలి అనుకుంటే కనుక మీ ప్రాంతాల్లో ఉన్న చెట్లలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక సీజన్ అయిపోతే మళ్ళీ ఇవి దొరకవు, నెక్స్ట్ ఇయర్కి మాత్రమే దొరుకుతాయి.
అందుకనేసి మేమైతే కొంత కడిగేసి ఒక సారాకులో పెట్టుకొని వీటిని అయితే మేము తింటున్నాము. ఈ సెటప్ అంతా కూడాను కాలువగట్లో వేయడం, కాలువలో చక్కగా కడుక్కొని మేమైతే తినడం జరుగుతుంది. వేరే లెవెల్లో ఫీల్ వస్తుంది. లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇవి ఎప్పుడో మేము నా చిన్నతనంలో తిన్నాను, మళ్ళీ ఈరోజు తింటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో వీటిని మనం తినాలన్నా మనకు టైం ఉండేది కాదు. మాకు పనుల పట్ల మేమైతే వాటిని బాగా భారంగా చేసుకొని మేము ఈ పళ్ళు కోసం అయితే మేము వెతికే వాళ్ళం కాదు. అందుకనే చాలా రోజులు అవుతుంది కదా అనేసి మేమైతే తినడానికి అయితే మళ్ళీ ఈరోజు నేను మా తమ్ముడు వెళ్ళాము. సో మాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకని నేనే తీసుకుంటున్నా. చూడండి ఏ విధంగా ఉందో లోపల, వేరే లెవెల్. మీరు చూస్తే బుర్రపాడైపోతారు నిజంగా, తినుండకపోతే మాత్రం. సంచిలా ఉంది కదా. తినడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది, టైం కూడా అవుతుంది కాబట్టి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే కనుక పూర్తిగా చూసి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ అండ్ షేర్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ సూన్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.